హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ముందుగా మీరు ఉన్న జీవితం నుండి కొత్త జీవితానికి మారాలనుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీ మనసులో ఆలోచన వచ్చిందో కొత్త జీవితానికి నంది పడ్డట్టు లెక్క. కొత్తగా అంటే ఎలా? ఒక పేపర్‌పై మీరు ఇక ముందు ఎలా ఉండాలి అనుకుంటున్నారు స్పష్టంగా వ్రాయండి. ఈ కొత్త జీవితంలో మీరు ఎప్పుడూ నెగెటివ్స్‌ని ఆలోచనలు లేకుండా డబ్బు సంపాదతో అనేక రకాలైన సుఖ సంతోషాలతో మీరు గడపడానికి చక్కని చిత్రాన్ని గీసుకోండి. అది ఎలా ఉండాలంటే ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా, ఐశ్వర్యవంతునిగా, అందంగా, గొప్ప వ్యక్తిగా అందరూ అభినందించేలా ఉండాలి. మీరు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే కొనేలా, ఏదైనా వెయ్యాలనుకున్నప్పుడు వెంటనే చేసేలా, వాటికి సరిపోయేంత డబ్బు మీ చేతిలో నిరంతరం ఉండేలా చిత్రించుకోండి. అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం చెయ్యడానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండేలా చూసుకోండి. ఎక్కడైనా ఈ ప్రపంచంలో వెళ్ళడానికి సరిపడేలా మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఎప్పుడైతే వీటన్నిటిని గురించి మీరు పదే పదే ఆలోచించినట్లయితే అంతకు మించి మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరొక గీసుకున్న గిరి నుండి బయటకు రండి. ఈ విశాల విశ్వంలో స్వేచ్ఛగా వివరించండి. ఎందుకంటే ఇదంతా మీ కోసమే సిద్ధం చెయ్యబడింది. దీనిని అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉంది. ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ రిచ్ అని. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా కలగంటారో, మీరు ఎలా ఊహించుకుంటారో, మీరు ఎలా పెట్టుకుంటారో అన్నీ మీ చేతుల్లోనే ఉన్నది. మీ జీవితం ఎలా పెట్టుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా మీకు తాగాలి కాఫీ అన్నప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు. ఎప్పుడు? డబ్బులు లేనప్పుడు. అదే మీకు తాగాలనిపించినా కూడా డబ్బులు లేక వదిలేస్తారు. ఒకవేళ డబ్బులే గనక ఉంటే మీరు అలాంటి చాయ్‌ని ఏం మాత్రం ఆలోచించకుండా ఎన్ని సార్లైనా తాగుతారు. ఇంకా 10 మందికైనా తాగిపిస్తారు. ఎలా ఉండాలి? ఎలా మీకు జీవితం కావాలి? 10 మందికి తాగిపించే చాయ్ జీవితం కావాలా? లేదా ఒక్క చాయ్ తాగడానికి 10 సార్లు ఆలోచించే జీవితం కావాలా? అన్నీ మీ చేతుల్లోనే ఉంది. ఇదింత విని అర్థం చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.